శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. చాలా మంది ఆడవాళ్ళు ఎదుటి వ్యక్తి ఎదుటి వ్యక్తుల యొక్క హింసకి, దారుణాలకి గురయ్యి బాధలు పడుతూ ఉంటారు. అటువంటి స్త్రీలు వారు చేసినటువంటి కర్మలకి తగిన రిజల్ట్ ఎదుటి వ్యక్తికి ఇవ్వాలి అనుకున్నప్పుడు ధూమావతిని ఆరాధిస్తే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు మనల్ని హింసించినప్పుడు అమ్మవారు ధూమావతి ఏం చేస్తుందంటే వారు చేసినటువంటి తప్పుకి వెంటనే దండన అనేది విధిస్తుంది. అమ్మవారు మనుషులు చేసినటువంటి తప్పులను శిక్షించే దేవత. ధూమావతిని భస్మంతో హోమం చేయడం కానీ, భస్మధారణ చేయడం కానీ, భస్మంతో అర్చన చేయడం ద్వారా కానీ చేసినప్పుడు అమ్మవారు సంతృప్తి చెంది ఆ స్త్రీ యొక్క దరిద్రాన్ని తీసేస్తుంది. నా యొక్క శత్రువులు తీసేయి అని చెప్పి అమ్మవారిని సంకల్పం చేసుకొని ఆరాధించడం ద్వారా ఎదుటి వ్యక్తులు ఎవరైనా ఆ స్త్రీ విషయంలో తప్పు చేసి ఉంటే ఆ వ్యక్తికి తగిన రిజల్ట్ అమ్మవారు ఇస్తుంది. అమ్మవారిని భస్మంతో విభూతితో అర్చన చేయడం అనేది చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ. ధూమావతి అష్టోత్తరం ద్వారా కూడా చాలా మంచి ఫలితాలు పొందొచ్చు. మనకి ఏదైనా దారుణమైన కర్మలు వెంటాడుతుంటే ధూమావతి తన యొక్క ఆయుధమైనటువంటి చీపురుతో మన కష్టాలను అన్నిటిని ఊడ్చేస్తుందన్నమాట. మన కర్మల్ని ఊడ్చేసే దేవత కాబట్టి ధూమావతిని ఏది కావాలని కోరుకోకూడదు, తీసేయాలని కోరుకోవాలి. ఎవరైనా శత్రువులు మనల్ని హింసిస్తూ ఉన్నా, ఎవరిని ల్యాండ్స్ అయినా ఆక్రమించున్నా, ఎవరైనా భర్తలు అక్రమ సంబంధాలు పెట్టుకున్నా ధూమావతిని ఆరాధించడం ద్వారా తన భర్త అక్రమ సంబంధాలు పెట్టుకుంటే వాళ్ళ గొడవలు వచ్చి విడిపోతారు. కాబట్టి ధూమావతి ఆరాధన ద్వారా ల్యాండ్ కబ్జాలు జరిగినా కూడా అమ్మవారిని ఆరాధించడం ద్వారా కబ్జా చేసిన వాళ్ళని తరిమి కొట్టచ్చు. అమ్మవారు శత్రువులను తరిమి కొట్టే దేవత, కష్టాలను తీసేసే దేవత. అమ్మవారిని ఏది కావాలని కోరుకోకూడదు, వద్దని కోరుకోవాలి. కాబట్టి ధూమావతి ఆరాధన అనేది చాలా వరకు ఉత్తమ ఫలితాలు ఇస్తుంది స్త్రీలకి. స్వస్తి.